భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ ఆశీస్సులు మన అందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దుర్గమ్మ చెప్పేటువంటి సందేశం ఏంటి అంటే, బిడ్డ, ఈ శుభదినాన నీకు ఒక వార్త చెప్పడానికి వచ్చాను. విను తల్లి. రేపు ఉదయానికల్లా నీకొక శుభవార్త వినేలా చేస్తాను. నిర్లక్ష్యం చేయకమ్మా, వెంటనే విను. ఈ దుర్గమ్మ చెప్పే ఈ సందేశం విని నీ మనసులో చాలా సంతోషాన్ని పొందుతావు, ఆనందాన్ని అనుభవిస్తావు. కాబట్టి దుర్గమ్మ చెప్పే ఈ సందేశాన్ని వినే ముందుగా ఒక్కసారి మన వీడియో గనక నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు, మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువుగారు ఏ సమస్యనైనా సరే ఫోన్లోనే పరిష్కరించేస్తారు. నమ్మకంతో కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ప్రేమించుకున్న వాళ్ళు దూరం అవ్వటం, మనశ్శాంతి లేకపోవటం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలనైనా సరే శాశ్వతమైన పరిష్కారం చూపించబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. నమ్మకంతో కాల్ చేయండి గురువుగారికి. మీ సమస్యను పరిష్కరించుకోండి. జై దుర్గమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ, నాకు ఎంతో ఇష్టమైనటువంటి ఈ మంగళవారం రోజున నీకు ఇలాంటి శుభదినాన నా బిడ్డలందరికీ కూడా నేను శుభవార్తను అందించబోతున్నాను. ఎందుకంటే ఈ ప్రత్యేకమైన రోజు నాకు ఎంతో ఇష్టమైనటువంటి రోజు. ఈ రోజున నా కోవెలకు వచ్చి నువ్వు పూజ చేసుకొని నీకున్నటువంటి కష్టాలన్నీ ఈ తల్లికి చెప్పుకొని కాసేపు నా కోవెలలో కాసేపు గడుపు. నీకు మనశ్శాంతి అనేది వస్తుంది. నీకు కష్టాలు తీర్చినటువంటి ఒక అభయం అనేది ఇస్తాను తల్లి. నా మాట నీకు వినిపించింది అనేటువంటి ఒక అనుభూతి కూడా నీకు కలుగుతుంది. ఖచ్చితంగా నువ్వు నా కోవెలకు ఈరోజు వచ్చి నన్ను గనక నువ్వు మనస్ఫూర్తిగా వేడుకున్నావు అంటే నీకున్నటువంటి ఎటువంటి కష్టాన్నైనా సరే తీర్చేందుకు మార్గాన్ని చూపించి నా అభయాన్ని నీకు అందిస్తానమ్మా. ఖచ్చితంగా నువ్వు నా కోవెలకు రా. నీ కష్టాల నుంచి గట్టెక్కించి నీ ప్రతి కోరిక కూడా నెరవేరేలా చేస్తాను. అర్థమైందా? అయితే నేను చెప్పేటువంటి ఈ సందేశాన్ని కూడా నువ్వు పూర్తిగా విను. నమ్మకంతో విను. నమ్మకాన్ని కోల్పోవద్దు. ఈ శుభ దినాన ఈ సందేశాన్ని విను. ఉదయానికల్లా కూడా ఒక శుభవార్త నువ్వు వినేలా చేస్తాను. మరి అది ఎటువంటి శుభవార్త అసలు? ఈరోజు నేను నీతో ఏం చెప్పాలనుకుంటున్నాను? స్వయంగా నా నోటి వెంట ఈ శుభవార్త నువ్వు విని నువ్వు చాలా ఆనందిస్తావమ్మా. నేను ఎన్నోసార్లు నీ దగ్గర ఓపికగా ఉండు, నీకు అంతా మంచే జరుగుతుంది అని ఎన్నోసార్లు చెప్పాను కదా. నిజమే కదా. ఎన్ని రోజులు ఎదురు చూడాలి తల్లి? నువ్వు చెప్పినంత వరకు అలానే ఉన్నాను, కానీ నా కష్టాలు మాత్రం తీరట్లేదు. నువ్వు చెప్పే సందేశాలు మాత్రం వింటూనే ఉన్నాను. ఎప్పటికీ నా కోరిక నెరవేరుతుంది తల్లి, అసలు నా కోరిక నెరవేరుతుందా లేదా అని ఆలోచిస్తున్నావు కదా. అయితే ఈ దుర్గమ్మ నీ మీద నాకు ఏమాత్రం నమ్మకం లేదు తల్లి అని అంటున్నావా? నాకు తెలుసు బిడ్డ, నువ్వు ఇప్పుడు నన్ను 100 ప్రశ్నలు అడగాలని అనుకుంటూ ఉన్నావు, అవునా? ఆ ప్రశ్నలన్నింటికీ కూడా నేను ఈరోజు నీకు సమాధానం ఇస్తానమ్మా. చూడు తల్లి, కాలం అనేది మన ఇష్ట ప్రకారం రాదు. అది రావలసినప్పుడే వస్తుంది. అప్పటి వరకు కూడా మనం ఎదురు చూడాల్సిందే. అప్పటి వరకు నువ్వు బాధపడకుండా నీ మనసు కృంగిపోకుండా ఉండటానికే ప్రతిరోజు ఈ తల్లి నీతో మాట్లాడుతూ ఉంది. అయితే దుర్గమ్మ, నా కోరికలు నెరవేరటానికి నేను ఎన్నో సంవత్సరాలు ఎదురు చూడాలా అనే ఆలోచన వస్తే గనక ఆ ఆలోచన సరైనది కాదమ్మా. చూడు బిడ్డ, నీ ప్రతి ప్రార్థన నెరవేరడానికి ఈ కాలం అవసరం. నువ్వు నా పూజలు చేసుకోవడానికో నన్ను ప్రార్థించడానికో కాదు, లేదంటే నా పాదాల దగ్గర నువ్వు శరణాగతి పొందడానికి, నా ఆశీర్వాదం పొందడానికి ఎలాంటి కాలం అవసరం లేదు. నీ జీవితంలో మంచి విషయాలు జరిగేటప్పుడు నిన్ను సంతోషంగా ఉంచడానికి నేనెప్పుడూ కూడా నీతోనే, నీ చుట్టూనే తిరుగుతూ ఉంటానమ్మా. ఈ దుర్గమ్మ ఎప్పుడూ నిన్ను కాపు కాచుకొని ఉంటుంది. కాలం వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిందే, కానీ నువ్వు అనుకున్నట్లు అది కొన్ని సంవత్సరాల పాటు ఉండదు. నువ్వు పూజించే ఈ దుర్గమ్మ తన పాదాల దగ్గర శరణాగతి పొందిన తన బిడ్డలకు ఆ కాలాన్ని అతి త్వరలోనే నేను తీసుకువస్తాను. చూడు తల్లి,
వారు చేసినటువంటి పాపకర్మల వలన వారికి రావాల్సినటువంటి అదృష్టం కొన్ని సంవత్సరాలు పడుతుందేమో, కానీ ఏ బిడ్డలైతే నా పాదాల దగ్గర శరణాగతి పొందుతారో, ఏ బిడ్డలైతే వారు చేసిన తప్పులకు పశ్చాత్తాపడతారో వారి కర్మఫలాలను అతి శీఘ్రంగా నేను తొలగిస్తాను. అదేవిధంగా వారు నన్ను కోరిన ప్రతి కోరిక నేను నెరవేరుస్తాను. ఇప్పుడు అర్థమైందా? నీకు కర్మానుసారం నువ్వు కొన్ని సంవత్సరాల పాటు నీ కర్మలను అనుభవించాల్సిందే, ఈ కష్టాల కొలిమిలో నడవాల్సిందే. కానీ బిడ్డ, నువ్వు ఎప్పుడైతే ఈ తల్లిని పూజించడం ప్రారంభించావో, ఈ దుర్గమ్మని నమ్మడం ప్రారంభించావో, నువ్వు ఎప్పుడైతే ఈ తల్లి పాదాల దగ్గర శరణాగతి కావాలి అని చెప్పి నన్ను అడిగావో, అప్పుడే నీ పాపకర్మలన్నీ కూడా తొలగిపోయాయి. నువ్వు భయపడినట్లు కొన్ని సంవత్సరాల పాటు ఈ కష్టాలు నీతో ఉండవు. అతి త్వరలోనే నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. ఈ శుభదినాన ఈ సందేశం నువ్వు వింటున్న నా బిడ్డకు రేపు అంటే ఒక శుభవార్త నీకు అందిస్తాను. దానితోనే నీకు అర్థమవ్వాలి, ఈ తల్లి చెప్పిన మాట ప్రకారం నాకు శుభవార్త అందించారు అని అర్థమవుతుంది. బిడ్డ, ఏదైనా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచి అవకాశాలను వదులుకోకు. అలాంటి అవకాశాలను 1 కాదు 2 కాదు తల్లి, నీ కోసం 100 1000 తీసుకొస్తాను. నువ్వు వాటిని గుర్తించేంత వరకు కూడా ప్రతి అవకాశాన్ని నీకు చూపిస్తూనే ఉంటాను. కానీ ఆలస్యం చెయ్యొద్దు. అవకాశం నీ దగ్గరికి వచ్చినప్పుడే ఒడిసి పట్టుకోవటం నేర్చుకో. దాని ద్వారా నువ్వు అనుభవించాల్సినటువంటి కష్టకాలాన్ని మరికొన్ని రోజులు తగ్గించుకోవచ్చు. నా బిడ్డలను వీలైనంత త్వరగా కష్టాల నుంచి బయటపడేసి వారికి అద్భుతమైన భవిష్యత్తును ప్రసాదించాలన్నదే నా కోరిక. గమనిస్తూ ఉండు తల్లి. అప్పటి వరకు ఈ దుర్గమ్మ మీద నమ్మకంతో ఉండు. ఈ దుర్గమ్మ చెప్పింది అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉండు. ఇవన్నీ నువ్వు విన్నాక ఇంకా నీ మనసులో అలజడి వస్తుంది. ఎందుకు? నేను ఎప్పుడూ కూడా నీ చెయ్యి వదలనమ్మా. నేను చెప్పినట్లు రేపు ఒక శుభవార్త నిన్ను చేరుతుంది. నీకు కావలసినవన్నీ నేను నీ చేతిలో పెడతాను. బిడ్డ, నీ జీవితంలో ఒక ప్రకాశవంతమైన వెలుగుని ఇస్తాను. నువ్వు ఎప్పుడూ కూడా బాధపడకు. ఈరోజు నీ మనసులో ఉన్న ఆ ప్రశ్నకు సమాధానం దొరికిందా? దొరికిందనే అనుకుంటున్నాను. ఇంకా ఎన్ని రోజులు ఈ కష్టాలు అనుభవించాలో, ఏ రోజు నా తల్లి నన్ను కరుణిస్తుందో అని ఈరోజు నీకు అర్థమైందా బిడ్డ? ఈ తల్లి నిన్ను కరుణించింది. నీ కర్మఫలాలన్నీ నేను తొలగిస్తాను. ఇక నువ్వు కష్టాలు అనుభవించాల్సిన పని లేదమ్మా. సంతోషంగా నీ జీవితాన్ని గడపడానికి సిద్ధంగా ఉండు. ఇవన్నీ కూడా ఈ దుర్గమ్మ నీకు పంపించే శుభవార్తలని గుర్తుంచుకో. నా సమస్యలు ఎప్పుడు తీరుతాయి తల్లి అని అడుగుతూ ఉన్నావు కదా, ఇప్పటి నుంచి అందుకే ఈరోజు నీకు సమాధానం ఇచ్చాను. నీ కష్టాలు తీరిపోయాయి తల్లి. ఇక ఏ కష్టమూ నీ వైపు చూడదు, ఏ సమస్య నీ వైపు అడుగు వేయదు. ఈ తల్లి ఆశీస్సులు నువ్వు చాలా సంతోషంగా జీవిస్తావు. చూడు బిడ్డ, నీ దుర్గమ్మ చెప్పినట్లుగా రేపు ఒక శుభవార్త నిన్ను చేరుతుంది. ఈ దుర్గమ్మ మాటలు విన్నాక నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికిందని నేను అనుకుంటున్నాను. నువ్వు ఏదో ఒక మూల నీ మనసులో మిగిలిపోయినటువంటి ప్రశ్నకి దానికి కూడా రేపు నీకు సమాధానం దొరుకుతుందమ్మా. ఆ శుభవార్తతో పాటు సమాధానాన్ని కూడా ఈ తల్లి నీకు పంపుతుంది. నువ్వు దిగులు చెందకు. ఇది నీకు ఈ దుర్గమ్మ ఇస్తున్నటువంటి సత్యవాకు. రేపు తప్పకుండా వినమ్మా. అస్సలు నిర్లక్ష్యం చేయకు బిడ్డ. ఈ నా మాటలు విన్నవారి దగ్గర నా మాటను నిలబెట్టుకుంటాను తల్లి. ఈ దుర్గమ్మ ఎప్పుడూ కూడా మాట తప్పదు. నా పాదాల దగ్గర శరణాగతి పొందినటువంటి నా బిడ్డలకు పాపకర్మలను నేను అనుభవిస్తాను. మీరు మాత్రం సంతోషంగా ఉండటమే నాకు కావలసింది. ఇదే ఈ దుర్గమ్మ కోరుకుంటున్నది. చూడు తల్లి, ఒంటరిగా నువ్వు పడే కష్టం, ఒంటరిగా నువ్వు కార్చే కన్నీరు ఎప్పుడూ కూడా వృధా కాదమ్మా. నీకు అనుక్షణం ఈ దుర్గమ్మ నీకు తోడుగా ఉంటుంది. నువ్వు దేని గురించి దిగులు చెందకు. నీ మనసు కష్టపెట్టుకోవద్దు. ఒక్కరోజు ఓపిక పట్టు చాలు. నువ్వు వినాలనుకునే శుభవార్త నిన్ను చేరుతుంది. ఈ వారాహి అమ్మపై నమ్మకంతో ఉండు తల్లి. ఈరోజు ఈ శుభదినాన నీకు ఎంతో ఇష్టమైన రోజు కదా తల్లి. ఈ రోజే ఈ దుర్గమ్మకి కూడా ఎంతో ఇష్టమైన రోజు. నీకు తెలుసు కదా. తప్పకుండా సాయంత్రం వేళ నా కోవెలకి రా, నా ఆశీర్వాదం పొందు. నాకు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకో. నీ మనసులోని అలజడులన్నీ కూడా పూర్తిగా పోగొట్టి నీ మనసు నిండా సంతోషాన్ని నింపి పంపిస్తానమ్మా. సంతోషంగా ఉండు బిడ్డ. సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.